సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ మై కాలేజ్ లైఫ్ ఎట్లుంటుంది, సో నా కథ ఏంది, నా వ్యవహారం ఏందని చెప్పేసి చిన్న బ్లాగ్ అయితే చేస్తున్నా. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూస్తారు, సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఇలాగే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా, మీరు సపోర్ట్ ఇస్తే. లెట్స్ గో టు కాలేజ్. ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా టైం? 7కి ఎగ్జాక్ట్లీ గ్రౌండ్, 6:45కి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్ళి. జస్ట్ 15 minutesలో గ్రౌండ్ ఉండాలి. మేము బై వాక్ మేము బయట రూమ్ తీసుకొని హైదరాబాద్లో రూమ్లో ఉంటాం. ఇక్కడ నుంచి అక్కడికి పోయి అక్కడ ఎట్లుంటుంది, మా వ్యవహారం ఏంది, మా కథ ఏందో చూపిస్తా. లెట్స్ గో. మార్నింగ్ అయితే వాళ్ళు చలి ఇలా చూసాం. నెక్స్ట్ ఇడైతే వేసుకుంటా మాది జీసీపీ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్. మన తెలంగాణలో ఒకటి ఉంది మనకు, గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఏంటంటే మనం ఒక స్కూల్లో చెప్పడానికి పీటీ ఆర్ డిపిడి ఇలా మన కోర్సెస్ ఉంటాయి. సో ఇది నేను కోర్స్ చేస్తున్నా. Downwards. Back change, flat reflection. Dorsiflexion. Foot inversion. Eversion. Up. లైన్ ఉంది కదా, ఓకేనా? ఓకే మేడం. ఫోర్త్ పాస్, ఫిఫ్త్ పాస్, సిక్స్త్ పాస్, 6
So what is the other name for single hand pass? Clear? Learning while doing we have to do. నేర్చుకుంటూ we are doing things. Okay na everybody? Learning while doing. Clear? What is basketball? Okay. Every game, whatever it might be the game, everything is, we are all trainees, we are getting trained over here to do things while learning. నేర్చుకుంటూ while training. మనం train అవుతున్నాము, simultaneously we are learning. Clear beta? Learning while doing or training. Okay na? Girls will say fast break pass. What will say? Fast break pass. Boys will say baseball pass. Baseball pass. Clear? Continuously repeating for 3 times. Alternately. Class attention. Class disperse. ఇప్పుడు మన గ్రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఇట్లా మార్నింగ్, ఇదంతా మార్నింగ్ సెషన్ 7 to 9:30. ఓకే 9:30 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రూమ్కి పోయి ఫ్రెష్ అప్ అయి రావాలి. మీకు ఈ గ్రౌండ్ టైమింగ్ ఎట్లుంది ఇట్లా కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ. వీడియో అయితే స్కిప్ చేయకండి. లెట్స్ గో. గ్రౌండ్ పోయి వచ్చేసి మొత్తానికి గ్రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాచిలర్ రూమ్లో ఉంటున్నాం కాబట్టి కొంచెం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మేము ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాం ఏంటి అనేది చూడండి. తినే ఇంకా ఫుడ్ ప్రిపేర్ అయినాక తినేసి మళ్ళీ క్లాస్కి పోవాలా. సో ఇదే మా టిఫిన్. వీఆర్ గోయింగ్ టు కాలేజ్లో మీట్ అయిదాం మళ్ళా. చూసాం ఇప్పుడు కాలేజ్ టైం. యార్ హాయ్ అయిపోయి ఇటీటన్ ఆయననే మా కాలేజ్. గాయస్ ఇప్పుడు ఈవినింగ్ ప్రాక్టికల్స్ అయితే స్టార్ట్ అవుతాయి 3:30కి. సో ఇప్పుడు గ్రౌండ్ పోతున్నా. గ్రౌండ్లో ఏమేమి జరుగుతుంది ఏంది అంతా మీకు చూపిస్తా ఏందనేది. లెట్స్ గో టు గ్రౌండ్. యాజ్ యూజువల్గా ఈవినింగ్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నా. సేమ్ మార్నింగ్ చేసినట్టే మనకు రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ తర్వాత ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎక్సర్సైజ్ ఆఫ్టర్ మనకు గేమ్స్ ఉంటాయి అనమాట. గేమ్స్ ఇప్పుడు మనకు మార్నింగ్ ఏమో బాస్కెట్బాల్ నేర్చుకునే ఏదైనా ఒకటి గేమ్ అయితే మనకు ఉంటుంది. సో ఆ గేమ్లో ఓవరాల్ స్కిల్స్ ఎలా అనేది మనకు మొత్తం నేర్పిస్తారు అనమాట. ఇది మా సెక్షన్ అన్నమాట, సి సెక్షన్. సో ఈవినింగ్ ప్రాక్టికల్లా మేమైతే టేబుల్ టెన్నిస్ ఆడుతున్నాం అనుకోరి. సో గాయస్ చూసారు కదా ఇంతకుముందు అయితే వాలీబాల్ ఆడినాం. వాలీబాల్ ఆడిన తర్వాత ఇంకా మనకు ఇంకొక 1 hour ఉంటుంది టైం. 1 hour మన ఇష్టం ఉన్న గేమ్ ఆడుకోవచ్చు అనమాట. నాకు ఇష్టం ఉన్నది ఏంటి బాస్కెట్బాల్ కాబట్టి బాస్కెట్బాల్ వచ్చి ఆడుతున్నా. ఇదైతే లాస్ట్ క్లిప్ ఈ వీడియోలో. ఇప్పటి నుంచి చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మీ అందరికీ. సో ఏంటంటే మనకి ఈ కాలేజ్ ఏంటంటే జీసీపీ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్ దోమల్గూడ. ఇది అనేది మన తెలంగాణ, ఓవరాల్ తెలంగాణ గవర్నమెంట్ది. మనకి ఇక్కడ ఇది ఒకటే ఉంది. ఇది దేనికి అంటే పీటీ అంటే మన స్కూళ్ళల్లో పీటీగా ట్రైనింగ్ తీసుకుంటారు. సో అది గవర్నమెంట్ సెక్టర్లో ఇది ఒకటే ఉంది. దాంట్లో నేను చదువుతున్నా. 1 day ఆఫ్ మై కాలేజ్ లైఫ్ ఎట్లా అనిపించింది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.